హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ కాంపిటీషన్ అయింది. సో అప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి చాలా రిఫరెన్సెస్ అది ఇది చూసి ఒక మంచి థాట్ వచ్చి అది చెప్పి పంపించాను మా పిల్లలకి చేయండి అని. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చేశారు. స్కూల్లో ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఒకసారి ఎలా తయారు చేశారు, ఏం చేశారు అనేది మీకు చూపిద్దామని అనుకుని ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీటింగ్ కార్డ్స్ చేయాలంటే మెయిన్గా కావాల్సినవి ఏంటంటే క్లే కావాలి. అండ్ ఇవి మాస్క్, ఇందులో ఒక లేయర్కి కలర్స్ వేసి చేశాను, అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అండ్ కలర్ పేపర్స్ కావాలి. ఫస్ట్ ఈ మాస్క్ని యూజ్ చేసి మనము లేయర్స్ లాగా చేసి ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మాస్క్ని 4 సైడ్స్ కట్ చేసేసి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా మనం తీస్తే లేయర్స్ వస్తాయి. ఇదొకటి, ఇలా ఇంకో లేయర్ వస్తుంది. ఇలా ఒక్క మాస్క్లో 3 లేయర్స్ వస్తాయి. సో ఇది బ్లూ కలర్కి యూజ్ చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఒక బార్బీ డాల్ గీసి బార్బీ డాల్ ఫ్రాక్ లెక్క చేద్దామని. సో ఫ్రాక్లో రెయిన్బో కలర్స్ అన్నీ పెడదామని ప్లాను. సో బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు, ఇది యాజ్ ఇట్ ఈస్ బ్లూకి. ఈ వైట్ కలర్స్ వాటిలలో ఒక్కొక్క దాంట్లో హాఫ్ చేసి పెట్టుకుంటే మనకి ఒక కలర్కి సరిపోతుంది. సో ఇందులో హాఫ్ చేద్దాం. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ని రెయిన్బో కలర్స్ కాబట్టి ఫస్ట్ పర్పుల్ వేద్దాం. ఇలా మన స్కెచ్తో కానీ పెయింట్ కూడా వేసుకోవచ్చు, కానీ పెయింట్ తొందరగా ఎండదు. అలాగే మొత్తం పచ్చిగా ఉండేసరికి మనం ముట్టుకుంటే అంటుతుంది, అసలు చేయలేము మనం. సో అందుకని ఇలా స్కెచ్ యూజ్ చేస్తే త్వరగా డ్రై అవుతుంది, మనం పెట్టేసేయచ్చు ఫాస్ట్గా. సో ఇలా మొత్తం ఫుల్ వేసేసుకోవాలి. వేసేసుకొని పీసెస్ లెక్క కట్ చేసేసుకొని స్క్వేర్ పీసెస్ లెక్క అన్నీ ఈక్వల్గా కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటుంది, చేతిలోకి అంటుకోపోతుంది. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క కలరు ఒక 10-15 పీసెస్ కట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఆల్రెడీ 6 కలర్స్ చేశాను, మీకు ఐడియా ఉండడం కోసం పర్పుల్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా ఒక డాల్ డ్రా చేసుకొని పెట్టుకోవాలండి. దానికి ఒక బ్లాక్ కలర్ స్కెచ్తో అవుట్లైన్ గీసేసుకొని తర్వాత క్లే అన్నీ ఇలా షేడ్లా పొడుగ్గా చేసేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ మాస్క్, మన పేపర్ ఉంది, మాస్క్ కవర్ ఉంది కదా, దాంతో ఇవన్నీ 7 కలర్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మా పాప స్టార్ట్ చేస్తుంది ఎలా చేయాలో. ఫస్ట్ బాడీకి స్కిన్ కలర్ పెయింట్తో వేసుకుంటుంది.
నెక్స్ట్ డ్రెస్ అప్పర్ పార్ట్కి గోల్డ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు డాల్కి డ్రెస్ ఫస్ట్ దీనికి ఇక్కడ రెయిన్బో కలర్స్ కాబట్టి ఫస్ట్ రెడ్ కలర్ క్లే పెట్టేసుకొని ఈ రెడ్ కలర్ ఇవి తీసుకొని అందులో పెట్టి ఇలా ఒత్తాలి అంతే. ఇలా రెడ్ కలర్ క్లే పెట్టేసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఈ మాస్క్తో రెడీ చేసుకున్న వీటిని టిష్యూస్ని ఒక్కొక్కటి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇట్లా కుచ్చులులా కనిపిస్తుంది. సో రెడ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ పెడుతుంది. ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్. ఏ కలర్కి ఆ సెల్ఫ్ కలర్ క్లే పెడితే ఏంటంటే యూజ్, సో కొంచెం గ్యాప్స్ ఏమి ఉండవు మోస్ట్లీ. ఒకవేళ ఉన్నా కానీ సేమ్ కలర్ క్లే ఉంటుంది కాబట్టి అదే కలర్లో మనకి బయటికి అవుట్పుట్ కనిపిస్తుంది. సో మ్యాక్సిమం సేమ్ కలర్ ప్రిఫర్ చేయండి. క్లే కూడా ఎల్లో కలర్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ బ్లూ కలర్. బ్లూ అయిపోయింది. నెక్స్ట్ ఇండిగో కలర్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ కలర్ వాయిలెట్. ఫైనల్గా ఇలా వస్తుందండి. తర్వాత దీన్ని కొంచెం మన రెడీమేడ్గా ఇలా స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, సో వీటితోనే డెకరేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకటి
బ్యాండ్ లెక్క ఒక చిన్న ఫ్లవర్ పెట్టింది మా పాప. తర్వాత ఇక్కడ డ్రెస్కి బార్డర్ లెక్క అట్లా అలా డెకరేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్తోని. రెడీమేడ్గా ఇక్కడ మనకి స్టిక్కర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. సో ఇవి తీసుకుంటే ఇలా ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది మనకి. ఇలా గ్రీటింగ్ కార్డ్ మేకింగ్, దియా డెకరేషన్కి వీటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. సో తీసుకోండి. ఇది గ్రీటింగ్ కాంపిటీషన్ కనే కాదు, ఇప్పుడు పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉంటే ఇన్వైట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఏదైనా గ్రీటింగ్ ఇద్దాం అన్నప్పుడు కూడా హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ లేగా ఇది తయారు చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్గా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని ఇక్కడ రాసేసి, సో లోపల సైడు మీ ఇష్టం అండి, ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఓపిక, మ్యాటర్ రాసేసి ఏమైనా స్టిక్కర్స్ లాంటివి అతికి పెట్టేసి అలా చేయొచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ మా పాపకి ఒక చిన్న బుకేలాగా ఇలా చేశాను అనమాట. ఇలా ఏం లేదు, ఇక్కడ నుంచి ఇలా ఒకటి ఇట్లా బుకేలాగా అతికించేసి అందులో ఈ ఫ్లవర్ షేప్స్లో అన్ని ఫ్లవర్స్ లాగా తయారు చేసేసుకొని అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి ఇక్కడ ఇది బుకేకి ఒక మన టిష్యూ మీద ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టి క్లాత్ కట్టినట్టు కవర్ పెట్టినట్టు అలా పెట్టేసి దీనికి ఇక్కడ అతికి పెట్టేశాను. సో ఇది లోపల సైడు, బయట సైడు ఇది. సో దీనికి మా పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గ్రీటింగ్ కార్డు మేకింగ్లో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.